హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం బీబీ జోడీ సీజన్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్ గురించి. ఇంకా వైల్డ్ కార్డ్స్ రావడానికి ఇంకొక 2 వీక్స్ పడుతుంది. ఈ 8 కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఒక ఎలిమినేషన్ జరిగి ఆ తర్వాత ఒక్కొరే వైల్డ్ కార్డ్స్ వస్తారన్నమాట. ఇంకా టైం పడుతుంది, ఒక 2 వీక్స్ పడుతుంది వైల్డ్ కార్డ్స్ రావడానికి. ఇప్పుడైతే ఈ బీబీ జోడీ సీజన్ 2లో 8 జోడీస్ అయితే పాల్గొంటున్నారు. వాళ్ళెవరో ఫస్ట్ చూద్దాం. అమర్దీప్ అలాగే నైనిక వీళ్ళైతే ఒక జోడీ. నెక్స్ట్ జోడీ వచ్చేసి శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్. నెక్స్ట్ జోడీ విశ్వ అలాగే నిధి చౌదరి. నెక్స్ట్ జోడీ మానస్ అలాగే సృష్టి. నెక్స్ట్ జోడీ సాయి శ్రీనివాస్ అలాగే నైని పావని. నెక్స్ట్ జోడీ ఆర్జే చైతు, కీర్తి భట్. నెక్స్ట్ జోడీ ధనరాజ్ అలాగే భాను. నెక్స్ట్ జోడీ మణికంఠ అలాగే ప్రియాంక. ఈ 8 జోడీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో జడ్జెస్ వచ్చేసి ముగ్గురు ఉన్నారు: శేఖర్ మాస్టర్, సదా గారు, శ్రీదేవి గారు. యాంకర్ వచ్చేసి ప్రదీప్. వీళ్ళకైతే ఇంత ముందర వారం పౌరస్త్ర అయితే ఇచ్చారు. ఒక 4 జోడీలకి ఒక టాస్క్ పెట్టారు. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి పౌరస్త్ర వస్తుంది అనమాట. ఆ 4 జోడీలు ఎవరంటే నిహా అలాగే విశ్వ. వీళ్ళైతే ఒక పౌరస్త్ర గెలుచుకున్నారు. సాయి శ్రీనివాస్ అలాగే నైని పావని, ఆర్జే చేతు అలాగే కీర్తి భట్, ఇంకా మణికంఠ అలాగే ప్రియాంక. ఈ 4గురికి అయితే పౌరస్త్ర వచ్చింది. పవర్ అయితే ఇంతకు ముందు వారం అయితే చెప్పలేదు, ఈ వారం చెప్పారు. ఇంకా ఆ లాస్ట్ వీకే పవర్ ఎవరు ఫ్లవర్ ఎవరు అని ఒక టాస్క్ అయితే పెట్టారు. అందరూ మానస్ అలాగే సృష్టికే ఎక్కువ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు. ఇంకా సృష్టి ఏమో కోరియోగ్రాఫర్ కూడా నెక్స్ట్ లెవెల్లో డ్యాన్స్ చేస్తారని వాళ్ళే మాకు పోటీ అని వాళ్ళకైతే పవర్ ఇచ్చారు. ఫ్లవర్ వచ్చేసి ఎక్కువగా మణికంఠ అలాగే ప్రియాంక అయితే ఇచ్చారు వీళ్ళు. ఇంకా ఈ వారం ఏం జరిగిందంటే, ఈ వారం మామూలుగా ఇప్పుడు మనం ఈ సాటర్డే రోజు 4 పర్ఫార్మెన్స్ చేస్తారు, సండే రోజు 4 పర్ఫార్మెన్స్ చేస్తారు. సాటర్డే రోజు 4 ఎవరంటే వీళ్ళని పటాకా అంటారంట. ఈ జోడీస్ని ఆర్జే చైతు అలాగే కీర్తి భట్ ఒక జోడీ. సాయి శ్రీనివాస్ అలాగే నైని పావని ఒక జోడీ. అమర్దీప్ అలాగే నైనిక ఒక జోడీ. శ్రీ సత్య అలాగే అర్జున్ కళ్యాణ్ ఒక జోడీ. అమర్దీప్ అలాగే నైనికాని వచ్చేసి సాటర్డే వేశారు. మానస్ అలాగే సృష్టిని వచ్చేసి సండే వేశారు. నాకు తెలిసి వీళ్ళు గెలిచేకి ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే డ్యాన్సర్స్ వీళ్ళు. చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో ఈ 8 మెంబర్స్లో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా జడ్జెస్ వచ్చేసి 70 మార్క్స్ ఇవ్వచ్చు, కంటెస్టెంట్స్ వచ్చేసి 30 మార్క్స్ ఇవ్వచ్చు, టోటల్ 100 మార్క్స్. ఇప్పుడు వచ్చేసి ఆ పవర్స్ రాకున్న పవర్స్ వచ్చేసి ఇందులో వచ్చేసి ఆర్జే చేతు అలాగే కీర్తి భట్, సాయి శ్రీనివాస్ అలాగే నైని పావని వీళ్ళ 2 జోడీస్ ఉన్నాయి కదా, వీళ్ళకి ఇచ్చిన పవర్ వచ్చేసి ఆర్జే చేతు అలాగే కీర్తి భట్ వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఒక 4th పొజిషన్లో ఉంటే దాన్ని 3rd పొజిషన్కి స్వాప్ చేసుకోవచ్చు ఎవరితోనైనా. 2nd, 1st కుదరదు. 4thలో ఉంటే 3rdకి స్వాప్ చేసుకోవచ్చు వాళ్ళ లీస్ట్లో ఉంటే, అది ఎప్పుడైనా ఈ సీజన్లో. ఇంకా సాయి శ్రీనివాస్ అలాగే నైని పావన్కి వీళ్ళకి వచ్చేసి పాయింట్స్ స్వాప్ చేసుకోవచ్చు. సేమ్ 2 ఒకటే, అక్కడ పాయింట్స్ ఇక్కడ ప్లేసెస్. అంటే 4th పొజిషన్లో ఉంటే 3rd పొజిషన్లో పాయింట్లు తీసుకొని వాళ్ళు 3rd ప్లేస్కి స్వాప్ అవ్వచ్చు, ఒకటే. ఇంకా ఒకరు వాడినప్పుడు ఇంకొకరు వాడకూడదు, అంతే. ఈ వారం ఒకరు వాడారంటే అదే ఈ ఎపిసోడ్లో ఇంకొకరు వాడకూడదు. ఇంకా పాయింట్స్ అయితే ఈరోజు 4 జోడీస్ అయితే పర్ఫార్మెన్స్ చేసాయి. పాయింట్స్ అయితే ఫస్ట్ టీంకి ఆర్జే చేతు అలాగే కీర్తి భట్కి అయితే 78 పాయింట్స్ వచ్చాయి. సాయి శ్రీనివాస్ అలాగే నైని పావనికి అయితే 85 పాయింట్స్ వచ్చాయి. శ్రీ సత్య అలాగే అర్జున్ కళ్యాణ్కి అయితే 75 పాయింట్స్. ఇంకా అమర్దీప్ అలాగే నైనికాకి అయితే ఒక్కటి తక్కువ 99 పాయింట్స్ అయితే వచ్చాయి. ఒక పాయింట్ తగ్గింది. ఈ వారం వాళ్ళే గెలిచారు. ఇంకా రేపు ఎవరైతే జోడీస్ ఉన్నారో ఆ పాయింట్స్ కౌంట్ చేస్తారనుకుంటా. అమర్దీప్ అలాగే నైన్కి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈరోజైతే.